వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పటికిప్పుడు అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయలేం. లోక్సభలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్. దేశం గర్వపడే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏడుపాయల ఆలయంలో కరోనా కలకలం. ఈవోకు కరోనా, ఆలయం మూసివేత. దేశంలో కొత్తగా 39,726 మందికి కరోనా నిర్ధారణ. మొత్తం 1,15,14,331కి చేరిన కరోనా కేసుల సంఖ్య. తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్న తెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. నూతన సచివాలయం అలంకృత రూపంతో అద్భుతంగా ఉండాలని తెలిపారు. 10 కాలాల పాటు నిలిచి ఉండే సచివాలయాన్ని పటిష్టమైన రీతిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతంలో కాలినడకన కలియ తిరిగి నిర్మాణంలో ఉన్న పిల్లర్లను, బీమ్ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారుల సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణంలో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణం సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ శాండ్ స్టోన్, బీచ్ శాండ్ స్టోన్, న్యాచురల్ బీచ్ నమూనాలను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రగతి భవన్లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. అస్సాం శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. రాష్ట్రంలో తాము అధికారం చేపడితే పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. లహువాల్లో విద్యార్థులు, యువతతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం క్షీణించడానికి, నిరుద్యోగం పెరగడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. సిఐఏతో పాటు నూతన సాగు చట్టాలపై నిరసనలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం అంటే అసోం గలమే. అసోంని శాసించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించని పక్షంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేదని వ్యాఖ్యానించారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దోపిడీకి గురైన అసోం కోసం పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాళ్లు, లాఠీలు చేతపట్టకుండా మీరు ప్రేమతో పోరు కొనసాగించాలని అన్నారు. కరోనా కట్టడికి ఎలాంటి ముందు చూపు లేని లాక్డౌన్ తో లక్షలాది కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయని విమర్శించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రం సరైన విధానంతో ముందుకు రాలేదని ఆరోపించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు 3 దశల్లో అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. उसके बाद में एयरपोर्ट पकड़ा देते हैं अदानी जी को। टी गार्डन्स देखिए, टी गार्डन्स में भी वही हो रहा है जो एयरपोर्ट में हो रहा है, वो टी गार्डन्स में हो रहा है। जब हमारी सरकार थी, हमने नॉर्थ ईस्ट को, असम को प्रोटेक्शन दिया था। स्पेशल पैकेज हजारों करोड़ रुपए का और इन्वेस्टमेंट पॉलिसी, जिसमें कोई भी अगर असम में, बाकी नॉर्थ ईस्ट में इन्वेस्टमेंट करना चाहता था, उसको हम सब्सिडीज देते थे। తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో ఉందని, వ్యవసాయం, అనుబంధ విభాగాలకు బడ్జెట్లో పెద్దపీట లభించిందని పేర్కొన్నారు. పాడి పరిశ్రమకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందని, ఒకప్పుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇప్పుడు 60 కోట్ల రూపాయల లాభంతో ఉందంటే అది సీఎం కేసీఆర్ విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు. విజయ అవుట్లెట్ల సంఖ్యను 1000కి పెంచుతున్నామని, గొర్రెల పంపిణీకి బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. మా సెక్రటరీ గారు అధికారులు చేసినటువంటి కృషి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు డే 1 ఆయన 2014లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం వారిది. ఈరోజు మనము 1,00,000 పాలు తీసుకునేటువంటి దగ్గర 3,50,000 సీజన్లో మా ఒక్క విజయ డైరీకే 3,50,000 లీటర్లు వస్తున్నాయి. రెండోది కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అంత ఆషామాషి విషయం కాదు.
దీన్ని తొక్కేశారు, టోటల్గా తొక్కేసినటువంటి దాన్ని బయటికి తీసుకురావడం, ఈరోజు లైమ్ లైట్లో పెట్టడమే కాకుండా ఈరోజు విజయ బ్రాండ్కు ఉన్నటువంటి కరోనా టీకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సురక్షితమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రతి వ్యాక్సిన్ను అందరికీ వేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో ఆయన మాట్లాడారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా అని ఎన్సీపీ ఎంపీ సుప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం తెలిపారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్నారు. అందుకే ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు. శాస్త్రీయ వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకునే ప్రాధాన్య వర్గాలను నిర్ణయించామన్నారు. ప్రాధాన్య వర్గాలను గుర్తించేందుకు గత ఏడాది ఆగస్టులోనే ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, అన్నింటిని పరిశీలించే ఆరోగ్య సిబ్బంది, ముందు వరుస యోధులు, వృద్ధులు, జబ్బులున్న వారికి టీకాలు వేస్తున్నామని ఆయన వివరించారు. అన్ని పరీక్షలు చేశాకే వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపామన్నారు. వ్యాక్సిన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. सारी सुविधाएं उपलब्ध कराई जा रही हैं, उसके लिए ट्रेनिंग प्रोग्राम्स हुए हैं, उसके लिए 12 तरह की बीमारियों के बारे में उनको प्रिवेंशन की दृष्टि से, स्क्रीनिंग की दृष्टि से और डायग्नोस्टिक्स और दवाइयाँ देने की दृष्टि से सारे काम होते हैं. तो उस योजना में 1.5 लाख जो हेल्थ एंड वेलनेस सेंटर्स हैं, ये 31 दिसंबर అల్వాల్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ను అరెస్ట్ చేయాలని అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు మేడ్చల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఏకు ఫిర్యాదు చేశారు. అనంతరం లోతుకుంటలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు తక్క ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. 295 ఐపీఎస్, 298 బై ఏ ఐపీఎస్ బై ఏ ఐపీసీ, 153 సెక్షన్ ఐపీఎస్ దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. 2 డేస్ కింద సోషల్ మీడియాలో, అంటే యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ అన్ని సోషల్ మీడియాలో హిందూ దేవతలను తిట్టినట్టు, స్లోగా ప్రమాణం చేసినట్టు ఉంది. కాబట్టి దాని మీద ఎస్సీ దళితుల మీద వాళ్ళ విభజన చేస్తున్నట్టు మాకు అనిపించింది. కాబట్టి మేము ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఐఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మన దేవుళ్ళు కారు, వాళ్ళకి మన మీద నమ్మకం లేదు, మనం వాళ్ళని పూజించమని చెప్పేసి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ రాబోయే తరంలో పౌరులయ్యేటువంటి విద్యార్థుల లోపల విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తక్షణమే అతని యొక్క విధుల్లో తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మా బండి సంజయ్ అయిన కాన్వాయ్ పైన కూడా దాడి చేయడానికి ఎంతో ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్తున్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీవు ఒక బాధ్యత గల ఐపీఎస్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నటువంటి నీవు నీ పదవిని ప్రజల యొక్క సొమ్ముతో నీకు వస్తున్నటువంటి జీతాలను అనుభవిస్తూ నీవు ఇటువంటి జాతి వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తూ రాబోయే కాలంలో యాంటీ సోషల్ డమ్మీ గన్తో బెదిరించి నగదు దోచుకెళ్లిన 6 ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ ఠాణాలో బాలానగర్ డీసీపీ పద్మజ, పట్టణ సీఐ ప్రవీణ్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న పట్టణంలోని ఆర్ఆర్ లాడ్జ్లో మణికంఠ, శ్రీహరి, శాంసంగ్, నిజామాబాద్కు చెందిన అఖిల్ అహ్మద్, షేక్ ఆజం పేకాట ఆడారు. ప్రతిసారి మణికంఠ అతని స్నేహితులే డబ్బులు గెలుచుకుంటున్నారు. వారి నుంచి ఎలాగైనా నగదు కాజేయాలని అఖిల్ అహ్మద్ పన్నాగం పన్నాడు. 14న వారిని పేకాట ఆడదామని పిలిచాడు. పక్కనే మరో గది తీసుకున్నాడు. ముందస్తు ప్రకారం షేక్ అక్బర్, గణేష్, షేక్ కైసర్లు పోలీసులమంటూ గది తలుపులు తీసి డమ్మీ గన్తో బెదిరించారు. లాఠీలతో కొట్టారు. డబ్బంతా తీసుకున్నారు. ఈ మేరకు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. 2,22,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పోలీస్ అని చెప్పి వచ్చి వాళ్ళని బాగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాదాపు 2,20,000 రూపాయలు రాబ్ చేసుకొని వెళ్ళారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా ఆ పిటిషన్ మీద మనం డెకాయిటీ, చీటింగ్, హర్ట్ ఈ 3 సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఏసీపీ
పేట్ బషీరాబాద్ రామలింగరాజు గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మేడ్చల్ ప్రవీణ్ రెడ్డి వాళ్ళ ఎస్ఎస్ తోటి దాదాపు ఇంచుమించు ఒక 3 టీమ్స్ ఇమీడియట్గా తయారు చేసి కొన్ని సీన్కి, తర్వాత కొందరు కంప్లైంట్స్తో మాట్లాడడానికి, తర్వాత ఆ చుట్టుపక్కల ఏం జరిగిందని ఫుటేజెస్ అవన్నీ వెతకడానికి ఇలాంటి టీమ్స్ తయారు చేసి ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము మేడ్చల్కి సంబంధించినటువంటి ఎస్ఐస్ రఘు, గజేందర్, తర్వాత క్రైమ్ కానిస్టేబుల్స్ అందరూ, డిటెక్టివ్ కానిస్టేబుల్స్ శ్రీశైలం, గణేష్, సిద్ధేశ్వర్ అండ్ సతీష్ అందరూ కూడా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి, టీం వర్క్ తోటి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసుకి పూర్వపరాల గురించి చూస్తే మనము దీంట్లో ఫస్ట్ A1 అఖిల్ అహ్మద్, సన్ ఆఫ్ అల్తాఫ్ అహ్మద్, 32 years, రెసిడెంట్ ఆఫ్ చంద్రానగర్, మేడ్చల్, నేటివ్ ఆఫ్ మదోల్, నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను. తర్వాత A2 షేక్ అహ్మద్, సన్ ఆఫ్ షేక్ దావూద్, ఏజ్ 21 years, ఆక్యుపేషన్ స్టూడెంట్ కమ్ పెయింటర్, రెసిడెంట్ ఆఫ్ ఇస్లాంపూర్, డిచ్పల్లి, నిజామాబాద్. A3 షేక్ అజీం, సన్ ఆఫ్ షేక్ బషీరుద్దీన్, ఏజ్ 25 years, ఆక్యుపేషన్ ఆటో డ్రైవర్, రెసిడెంట్ ఆఫ్ ఇస్లాంపూర్, డిచ్పల్లి, నిజామాబాద్. మార్నింగ్ కలేకల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇలా 6 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో అఖిల్ అహ్మద్ అని అతను, తర్వాత షేక్ అహ్మద్, షేక్ అజీం, వీళ్ళు ముగ్గురు కూడా పట్టాల ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఆడడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ కంప్లైంట్స్ ముగ్గురు కూడా మణికంఠ, శ్రీహరి, తర్వాత శాంసంగ్, వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళకి పరిచయం. సో వీళ్ళు 1 సంవత్సరం నుంచి ఎక్కడైనా ఇలాంటి పట్టాలు ఆడుతూ ఉంటే అక్కడ కలిసి ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే ఈ కంప్లైంట్ పార్టీ ప్రతిసారి నెగ్గుతున్నారు. వీళ్ళు దాదాపు ఒక 7-8 లక్షలు వరకు బాగా సంపాదించారు. ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇది బాగా వీళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు గెలుస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఎలా అయినా కూడా డబ్బులు దోచాలి అని చెప్పి ఆలోచన చేసుకొని వీళ్ళని ఈ విధంగా ఆడడానికి అని పిలిస్తే వస్తారని చెప్పి వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 39,726 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ఉదయం విడుదల చేసింది. వాటి వివరాల ప్రకారం 20,654 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కి చేరింది. గడిచిన 4 గంటల సమయంలో 154 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,370కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,10,83,679 మంది కోలుకున్నారు. 2,71,282 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,93,39,817 మందికి వ్యాక్సిన్లు వేశారు. తెలంగాణలో కొత్త కరోనా కేసుల సంఖ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ 300కు పైగా నమోదైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల సమయంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 142 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,98,262 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,664గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,434 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 943 మంది హోమ్ క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క GHMC పరిధిలో కొత్తగా 47 మందికి కరోనా సోకింది. ఐటీ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగం, 5 అంకెల జీతం, అయినా ఏదో తెలియని వెలితి. ఉద్యోగం వదిలేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తున్నారు. సెకండ్ స్కిన్ పేరుతో వస్త్రాల వ్యాపారం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో విస్తరించి 10ల సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సెకండ్ స్కిన్ యజమానితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉద్యోగం లేదు, అవునండి, చేయాలనే ఆలోచన, అవునండి, కానీ వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ లేదు అని చెప్పేసి ఇబ్బంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
సపోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మనం గోల్ ఓరియంటెడ్ ఉంటే ఇవాళ కాకుండా రేపు సెట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా నేను జాబ్ మానేసిన టైంలో ఫ్యామిలీ నుంచి నేను ఏం అమౌంట్ ఇక్కడ నాకు ఏం సపోర్ట్ తీసుకోలేదు నేను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా నేను బిజినెస్లో రావడం. నేనేం చేసిన స్మాల్ బడ్జెట్లో స్టార్ట్ చేసిన. నాది ఇది ఫస్ట్ స్టోర్ నేను 4.5లో స్టార్ట్ చేసినాను. ఇప్పుడు నాది ప్రతి ఒక్క స్టోర్ కాస్ట్ వచ్చేసి 20 to 25 lakhs వరకు ఉంది. సో అదేంటంటే నేను ఇనిషియల్గా నేను రిస్క్ తీసుకోకుండా స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ చేసి ఆ వచ్చిన రిటర్న్స్ ఒక 1-2 years నాది కాదనుకున్నాను. ఆ 2 yearsలో నాకు ఏదైతే రిటర్న్స్ వచ్చినాయో దాంతో నేను మెల్లమెల్లగా ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి? ఇప్పుడున్న ట్రెండ్ అంటే మన దగ్గర ఉన్నాయి ప్రతిదీ ట్రెండ్ అండి. ఇప్పుడు మీరు రీసెంట్ మూవీస్ రిలీజ్ అయిన మూవీస్ ఏది చూసినా కానీ ప్రతి కాస్ట్యూమ్ మన దగ్గర ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా మనం మూవీ ఏదో చూసాం, నిన్న జానకి రత్నం, ఆ మూవీలో ఉన్న జాతి రత్నాలు, ఆ మూవీలో ప్రతి టీ షర్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. సో అప్డేటెడ్ మనది ఏంటంటే నా స్టాక్ మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ వీక్ నేను స్టాక్ చేంజ్ చేస్తుంటాను అనమాట. అప్డేట్ అవుతుంటుంది మన స్టాక్ మంత్లీ వైజ్ అట్లా కాకుండా ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తుంటాము. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ప్రతిదీ పర్ఫ్యూమ్స్. దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే చిరునామా హైదరాబాద్. దమ్ బిర్యానీతో పాటు అరబ్ దేశాల్లో పేరొందిన మండీ కూడా భాగ్యనగర వాసులు తెగలాగిస్తున్నారు. మామ అల్లుడు కలిసి ప్రారంభించిన గ్రిల్ 9 రెస్టారెంట్ ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కార్ఖానాలో చిన్న స్టాల్లో ప్రారంభమైన గ్రిల్ 9 నేడు బల్దియా వ్యాప్తంగా విస్తరించి సేవలు అందిస్తున్నారు. గ్రిల్ 9 ప్రారంభం ఎలా సాగిందో యజమాని రోషన్ మాటలో తెలుసుకుందాం. अवार्ड लिए थे टाइम्स ऑफ इंडिया की तरफ से, हमको ही आया था अवार्ड। तो उसके बाद में हम लोग कस्टमर की रिक्वायरमेंट देखे। कस्टमर की रिक्वायरमेंट ऐसी रहती लाइक कस्टमर एक हलीम ऑर्डर करता, हलीम ऑर्डर करने के बाद में जो है ना कस्टमर बोलते भाई थोड़ा सा ऑनियन ऐड करो ना, आधा खाने के बाद आता हूँ ना, थोड़ा ऑनियन ऐड करो, थोड़ा सा ग्रेवी ऐड करो, थोड़ा सा प्याज डालो, वो डालो। तो हम लोग क्या करें, नेक्स्ट ईयर हम लोग क्या करें, एक 20 रुपीज़ हलीम के ऊपर इंक्रीज़ करके लॉट्स ऑफ कैशूस, लॉट्स ऑफ ऑनियंस, एक बॉइल्ड एग, फ्रेश क्रीम और एक बकरे का नल्ली बुक्का बोलते तेलुगु में, जो बकरे का, वो हलीम के साथ एक दे रहे थे कस्टमर को। तो वहाँ से ग्रिल 9 नल्ली हलीम बोल के एक फेमस हुआ। तो 2017 में, फिर 18 में हम लोग क्या करें, हलीम सुप्रीम पैक बनाए। सुप्रीम पैक 2 అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం మరియు అల్వాల్ డివిజన్లో జరుగుతున్న బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు రాజచంద్రనాథ్ మరియు శాంతి శ్రీనివాస్ రెడ్డిలు పరిశీలించారు. దాదాపు 30 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న బాక్స్ డ్రైన్ పనులు అంజనపురి కాలనీ నుండి కొత్త చెరువు వరకు, అల్వాల్ భారతీనగర్ నుండి శ్రీ బేకరీ వరకు 3 ఫేజ్ల వారీగా 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే వర్షాకాలం వరకు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కొండలరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, ఉదయ్ కుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, సూర్యకిరణ్, బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు భక్తులకు వటపత్ర సాయిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎన్ గీత, ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని దళిత్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్వాగతించారు. రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం పెద్ద మొత్తాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు దాసరి అరుణ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మొదటి తరం వ్యాపారవేత్తలుగా దళితులకు అవకాశం కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందని కొనియాడారు. టీ ప్రైడ్, డిక్కీ ఎక్స్పో 2015 కాంట్రాక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటి అనేక కార్యక్రమాలతో దళితులు అభివృద్ధి చెందారని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవి, డిక్కీ దక్షిణ భారత ఉపాధ్యక్షులు రాహుల్ మరియు ఎంఎస్ఎంఈల నిర్వాహకులు కత్తెరపాక రవి, డిక్కీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిందర్ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి జాతీయ జెండాను అందించిన ఘనత తెలుగువారికే దక్కింది. స్వతంత్రం లభించిన తర్వాత మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు త్రివర్ణ జెండాను పింగళి వెంకయ్య రూపొందించి ఆయనకు అందించారు. 1921 ఏప్రిల్ 1న జాతీయ జెండాను రూపొందించి నేటికి 100 సంవత్సరాలు. ఈ సందర్భంగా జాతీయ జెండా పండుగను ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు KHS జగదాంబ. శత జయంతిని పురస్కరించుకొని ప్రతి భారతీయుడి ఇంటిపై జెండా ఎగరవేయాలని వారు పిలుపునిచ్చారు. మా మనవడు సందీప్ అని చెప్పేసి ఉన్నాడు, వాడు అన్నీ కూడా చూస్తున్నాడు. ప్రతి ఒక్క ఫోటో పెట్టడం కానివ్వండి, ఒక హెచ్చరికలు ఇచ్చినవన్నీ ఫేస్ పుస్తకంలో పెట్టడం కానివ్వండి, అన్నీ కూడా చేస్తున్నాడు. మా అమ్మాయి శ్రీతేజ ఆమె కూడా నాకు మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాటి తూర్పు గాలుల్లో ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత మహారాష్ట్ర మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం బలహీనపడినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. శనివారం ఈదురుగాలులు, ఉరుములతో పాటు బడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని ఎంపీ బండా ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తే బీమా సొమ్ముకు పూచి ఎవరనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఎల్ఐసిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ఎల్ఐసి లాభాపేక్ష కాకుండా ప్రజాసేవలో భాగమవుతుందని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థగా నిలబడిన ఎల్ఐసికి దేశంలో 32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేసి దేశ ప్రతిష్టకు భంగం కలిగించకూడదని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, హాస్టల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం, వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య శాఖ నుంచి నివేదిక తెప్పించాలని రాజ్భవన్ అధికారులను గవర్నర్ ఆదేశించారు. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల హుండీ ఆలయం లెక్కింపును ఆలయంలో నిర్వహించారు. 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకొని సమర్పించిన కానుకలు, అభిషేకం, విఐపి దర్శనం, లడ్డు, పులిహోర మరియు భక్తులు హుండీలో వేసిన నగదు మొత్తం 79,98,000 ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్ నాగలింగం శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. యూపీ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీపై టీఆర్ఎస్ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖురాన్లోని కొన్ని పదాలను తక్షణమే తొలగించాలని యూపీకి చెందిన మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ కోర్టును ఆశ్రయించారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు ముస్లిం నాయకులు నిరసనలు చేపట్టారు. ఇదే తరుణంలో రిజ్వీపై కొందరు ముస్లిం నాయకులు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మౌలాలి 138వ డివిజన్ మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అమీనుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
लैंड ग्रैबर है उसके नाम से कंप्लेंट दी है, जो रसूलुल्लाह की शान में और कलाम पाक के 26 आयतात को जो है उसको निकालने का तो सुप्रीम कोर्ट में बिल डाला। इस वजह से हम लोग तमाम इत्तेहाद होकर यहाँ पे कंप्लेंट देने आए वसीम रजवी के ऊपर। वसीम रजवी को एक ही बोलना है, ना तो कुछ ज़मीन कबूल करेंगी ना आसमान कबूल करेंगा, तो ये गुमनाहों में भटकता रहेगा। जो हमारे रसूलुल्लाह की शान में जो गुस्ताख करा उसके पूरे मिलके हम उसको कंडेम कर रहे हैं और इसके लिए मौला अली के हल्के की जानिब से एक 50 लाख का इनाम भी दे रहे हैं उसको। हम उसकी गर्दन उड़ाने के लिए मौला अली की तरफ से हम 50 लाख का इनाम भी रखेंगे उसके लिए। ये ज़रूरी है कहीं को बोले तो आने वाले वक्त में ये बताना ज़रूरी है कि जो इत्तेहाद से हम जी रहे हैं, ये शिया है, ये सुन्नी है, ये जो मिलकर हम जी रहे हैं, जो अमन है हम लोगों के बीच में, ऐसे मुनाफा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇప్పటికిప్పుడు అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయలేం, లోక్సభలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్. దేశం గర్వపడే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏడుపాయల ఆలయంలో కరోనా కలకలం, ఈవోకు కరోనా, ఆలయం మూసివేత. దేశంలో కొత్తగా 39,726 మందికి కరోనా నిర్ధారణ. మొత్తం 1,15,14,331కి చేరిన కరోనా కేసుల సంఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.